నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినటువంటి ఘటనలో పూర్తిగా నీట్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. నాసిక్లో పేపర్ లీక్ అయిందని, రాజస్థాన్లో నడిచిందని, మొత్తానికి 22 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం చాలా సీరియస్గా ఎంబీబీఎస్ సీట్లు సాధిద్దామని పోటీపడ్డ విద్యార్థుల నోట్లో మన్నుబోసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. వాళ్ళు పేపర్ లీక్ చేయడం ద్వారా విద్యార్థుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. 30,000 నుంచి 20 లక్షల దాకా పేపర్ అమ్ముకున్నట. ఇక మరి ఎగ్జామ్ ఎందుక, సీట్లు ఎందుకు అర్రాస్ పాట పెట్టి అమ్ముకోకపోయారు సపరేక? ఈ ఎగ్జామ్స్ ఈ కథ ఇదంతా ఎందుకు మరిగా? ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే ఇంకా వీళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఎందుకంటే పేపర్ లీక్ అయింది డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న కాన్నే, పేపరు ఏడిపోయింది డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న కాన్నే. ఇప్పుడే కాదు 2015లో కూడా లీకే. 2015లో లీకు, 2024లో లీకు, మళ్ళీ ఇప్పుడు లీకు. ఏ పూరా లీకేజీ కా సర్కార్ హోగా. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏలుబడిలో జరిగినటువంటి గొప్ప పరీక్షల విధానం ఇది. ఇంకా ఇప్పుడు దాని మీద సప్పుడు చేయడు సారు సప్పుడు చేయరు. సార్కున్నటువంటి భక్త బృందం కూడా ఎవరు సప్పుడు చేయడు. ఇప్పుడు ఈ ముచ్చటనే తీయడిగా. నీట్ ఎగ్జామ్ గతంలో కూడా ఫెయిల్ అయింది, గతంలో లీక్ అయినాయి కదా. గతం తెచ్చిపెట్టు, గతం గలీజుగుందనే కదా నిన్ను తెచ్చుకుంది. నీదేం చక్కదనం పాడైంది. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని ఆటాడుకుంటున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని రద్దు చేయాలి. దీన్ని రద్దు చేసి పిల్లల భవిష్యత్తును ఆటాడుకుంటున్నటువంటి వ్యక్తులను జైల్లో పెట్టాలి. వాళ్ళను ఉరిదీసినా తప్పులేదు. ఇది నీట్ కథ. ఇంకా మళ్ళా మేము ఎగ్జామ్స్ మళ్ళీ పెడతాం, దానికి ఏది మేము పాత విధానంలో మళ్ళీ పైసలు వసూలు చేయం, పాత రిజిస్ట్రేషన్ పాత కథనే కొత్తగా ఎగ్జామ్ పెడతామని మళ్ళీ ఏదో దుకాణం తెరిచారు. సో ఏది పెట్టినా కూడా ఎన్నికలు రద్దు చేస్తే మళ్ళీ ఇల్లు ఎన్నికలను రద్దు చేస్తే మళ్ళీ ఎంపీలో పోటీ చేసి మళ్ళీ గెలవాలి కదా. ఏం ప్రైజ్ తీసుకోమంటే అయితే ఈ నీట్ కథ ఇట్లుంటే నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దు, త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, గ్యాస్ బుడ్ల ధరలు పెరుగుతాయి అని ఆయన ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఇంకా దానికి కాంగ్రెస్ వాళ్ళు కౌంటరు, మేము ముందే చెప్పినాం ఎన్నికలు అయిపోగానే ఈ ధరలు పెంచుతాడు అని చెప్పినాం. అక్కడ నరేంద్ర మోడీ గారేమో వాహనాలు తక్కువ చేయరు, డీజిల్ తక్కువ వాడరు, పెట్రోల్ తక్కువ వాడరు అని ఆయన చెప్తాడు. ఈయన చెప్తాడు, పోయి ఆడ ఎయిర్ షోలో కూర్చుంటాడు. ఎయిర్ షోలో వట్టిగానే టైంపాస్ షోకు. మళ్ళా విదేశీ ప్రయాణాలు తగ్గించుకోరని చెప్తున్నాడు. మళ్ళీ 15 తారీఖు నుంచి సార్ ఉంటాను విదేశీ పర్యటన. బహురాష్ట్రీయ ప్రధానమంత్రి అయిపోయింది. ఎందుకు తిరుగుతాడో విదేశాల పొంటి ఏం కథనో తెలియదు, ఏం చేసుకొస్తాడో తెలియదు. సప్నా అనుకుంటా తిరుగుతూ ఉంటాడు. ఆ ఆడియో బయటికి లీక్ కానియరు, ఎవడో పెడితే ఈ సార్ భాగవతం అంతా బట్టబయలైపోయి ఇప్పుడు దేశం అంతా అదే చర్చ. అసలు ఇక్కడ ప్రధానమంత్రి ఇంత సీరియస్గా ఉంటాడు, అడిగి పోయి కామెడీకి కనిపిస్తూ ఉంటాడు. అసలు ఈయనకి ఏమీ తెలియదు, ఏమీ రాదు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఈయనకు తెలియదు, ఈయనేం చెప్తున్నాడో వాళ్ళకి తెలియదు. నవ్వుడు, కెమెరా యాంగిల్స్ ఇచ్చుడు, ఇది మాత్రమే తెలుసు అని చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి కాన్వాయిల్ అంబులెన్స్ లేకున్నా సరే కానీ ఫోటోగ్రాఫర్ వెహికల్ మాత్రం ఉండాలి. ఇగో ఇది ఆయన కథ. ఆయన మీద జోకులు. మొత్తం బీజేపీ గ్రాఫ్ అంతా డమాల్ అయిపోయింది. ఇంకా వాళ్ళకు కూడా అర్థమైపోయింది కథ. అక్కడేదో పశ్చిమ బెంగాల్, అస్సాంలో 1,00,000 శక్తులను ఉపయోగించి ఓ రకమైనటువంటి ఎన్నికల సంఘాన్నే తమ గుప్పిట్లో పెట్టుకుని ఏదో డ్రామా ఆడారు. కానీ పూర్తి స్థాయిలో ఎప్పటికి వర్కౌట్ కాదు. జనం తిరగబడ్డటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు తట్టాబుట్టా చదువుకోవాల్సి వస్తుంది. మననేమో పెట్రోల్ డీజిల్ వాడొద్దు అంటాడు, ఈయనేమో పెట్రోల్ డీజిల్ ఇలా కాన్వాయిలు చూస్తూ ఉంటే మామూలు కాన్వాయిలు కాదు. ఇక నరేంద్ర మోడీ గారి కథ అది. దేశం మొత్తం సత్యనాశనం చేసి కూర్చుండు. ఆయనకి చదువా మన్నా? పెయిడ్ డిగ్రీలు అవి, ఫేక్ డిగ్రీలు. ఎవరికి దొరకకుండా మీడియాను మేనేజ్ చేసుడు, ప్రెస్ మీట్లు పెట్టకపోవడము. ఓ దేశ ప్రధానికి ఉండాల్సిన ఇవే ఆ లక్షణాలు. ఈ 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో నాటాడుకుంటున్న నీట్ మీద ప్రధానమంత్రి మాట్లాడా?